మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన శోభన్ బాబు గారంటే ఆయనకి అభిమానం. ఇద్దరు లెజెండ్స్తో మీరు ప్రయాణం చేశారు. మాకు వాళ్ళిద్దరు కూడా చాలా అభిమానం. ఒకళ్ళు మహానటులు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఇంకొకరు శోభన్ బాబు గారు. నిజంగా వాళ్ళిద్దరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలగటాన్ని మీరు ఎలా భావిస్తారు? మాకు ఎన్టీఆర్, తెలుగుదేశం ఈ రెండు తప్ప ఇంకోటి తెలిసేది కాదు. మా కృష్ణా జిల్లా వస్తున్నామంటే మేము కోదాడ దాకా వెళ్ళిపోయేవాళ్ళం మోటార్ సైకిల్ వేసుకొని. కోదాడ 100 కిలోమీటర్ జర్నీ చేసేవాళ్ళు, జిల్లా మొత్తం తిరిగి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారటం. శోభన్ బాబు గారు మీ బంధువులు అని చెప్తున్నారు. నిజంగా ఎలా సార్, ఎలా రిలేషను? శోభన్ బాబు గారు మా పెద్దమ్మ గారు అబ్బాయి. అన్నయ్య గారు అవుతారు. మా అన్నయ్య. అంటే ఆయనకి నాకు 15 ఏళ్ళు గ్యాప్ ఉంది. మా నాన్నగారు నా చిన్నతనంలో చనిపోయారు. చనిపోవటంలో నేను అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పెరిగా. వాళ్ళకి 70 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ ఆనందం. సోమబాబు గారికి వ్యవసాయం బాగానే ఉండేది. వాళ్ళ తలంగారు జనమే పొగిడే ముఖమే వద్దంటావే. దైవం లాంటి ఎన్టీ రామారావు గారిని వదిలి కూడా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఆ టైంలో ఉంచింది. లక్ష్మీపార్వతితో వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారు ప్రచారానికి వెళ్ళినా కూడా ఆదరించారు, ఓట్లు వేశారు, మంచి మెజార్టీతో గెలిపించారు. ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారు, ఆయన్ని అవమానించారు అని చెప్పి కూడా లక్ష్మీపార్వతి ఇప్పుడు కూడా చెప్తా ఉంటుంది బయటకు వచ్చి. ఎవరు అవమానించారు సార్? లక్ష్మీపార్వతి వైస్రాయ్ హోటల్కి రాకపోతే మొత్తం దిగిలిపోయాళ్ళు. అసలు ఎన్టీ రామారావు గారు అనేవాడు ఆయన కనుక ఎవడు రాని కాదని వచ్చి ఆయన కనుక వస్తే పైకి వచ్చినా కానీ అసలు పైకి కాదండి, ఆయన వస్తుంటే గేట్లు తెలుసుకునే గేట్లు బాబా ఆ లోనికి వస్తే ఎక్కడ రూముల్లో ఉన్నాడు తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆయన కాళ్ళ దగ్గరికి. ఎన్టీఆర్ క్యాంప్లో ఇలా చూసుకుంటే ఇక్కడ దేవుని నెహ్రూ ఉన్నారు. ఎందుకంటే మీ జిల్లాకి సంబంధించిన మీరు రండి. డిటిఆర్సీ ముఖ్యమా మీకు ఎన్టీఆర్ ముఖ్యమండి? అది తెలియకడుతూ ఒకటే అడుగుతున్నాను నేను. ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు. ఆ గేమే ఎన్టీఆర్ దెబ్బ కొట్టింది. వీళ్ళు ఎవరో కాదు కొట్టింది. అక్కడ చంద్రబాబు గారిని ఒక పక్కన విలన్గా చూపిస్తారు, ఒక పక్కన హీరోగా చూపిస్తారు. లాస్ట్ చివరికి ఎన్టీఆర్ మరణాన్ని కూడా రాజకీయం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి అజాగ్రత్త వల్లే కరెక్ట్ టైంకి పిలవలేదని వాళ్ళు. ఇప్పుడు దానికి ఏం చేశారు? అందరూ కలిపి ఎన్టీఆర్ని బలి చేశారు. అందరికీ నమస్కారం. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన అన్న ఎన్టీ రామారావు గారంటే ఆయనకి ప్రాణం. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన శోభన్ బాబు గారంటే ఆయనకి అభిమానం. అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చి తన యొక్క నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయనే మైలవరం మాజీ శాసనసభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబు గారు. సార్ నాతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ బాబు గారు. నిజంగా మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సార్ ఇద్దరు లెజెండ్స్తో మీరు ప్రయాణం చేశారు. మాకు వాళ్ళిద్దరు కూడా చాలా అభిమానం. ఒకళ్ళు మహానటులు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఇంకొకళ్ళు శోభన్ బాబు గారు. నిజంగా వాళ్ళిద్దరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలగటాన్ని మీరు ఎలా భావిస్తారు? అదృష్టంగానే భావిస్తాం. శోభన్ బాబు గారు మా పెద్దమ్మ గారు అబ్బాయి. అన్నయ్య గారు అవుతారు. మా అన్నయ్య. మేమిద్దరం ఒకే ఇంట్లో పెరిగాము, కుటుంబంలోనే. ఆయన అంటే ఆయనకి నాకు 15 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఓకే. అయినా కూడా ఆయన హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఆ తర్వాత దాని తర్వాత మద్రాసు రావటం పోవటం అనేది ఉండేది. ఆయన కొంతకాలం ఆయన దగ్గర నేను 1 year ఉన్నా. అక్కడ సుభాషిణి థియేటర్ ఉండేది. ఆ సుభాషిణి థియేటర్లో ఉండేవాడు. ఓకే. అక్కడ ఎన్టీ రామారావు కానీ అందరూ హీరోలు రావటం, ఎంజీఆర్, అందరూ ఏఎన్ఆర్ కానివ్వండి, కృష్ణ గారు కానీ అందరూ వచ్చేవాళ్ళు. కృష్ణరాజు గారు వీళ్ళంతా కంపల్సరీగా.
అయితే అప్పుడు అప్పుడు వయసు ఎంత అంటే నాకు దాదాపు 16-17 ఏళ్ళు ఉండేవి. 17 ఏళ్ళు మీకు. నాకు ఎంతసేపటికి రాజకీయం ఇంట్రెస్ట్ అట్లా ఉండేది. అక్కడ ఉన్నా కూడా ఎప్పుడు 10 మంది కావాలి, 10 మంది రాజకీయం హై స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఉండేది. అందుకే నేను దానివల్ల ఎడ్యుకేషన్ కూడా కొంచెం చెడిపోయింది నాది. నేను కాలేజీ లెవెల్కి కూడా వెళ్ళలేకపోయా. మరో అంశం ఏంటంటే శోభన్ బాబు గారు మీ బంధువులు అని చెప్తున్నారు. నిజంగా ఎలా సార్, ఎలా రిలేషను, ఆయనతో మీకు అనుబంధం ఎలా ఉండేది? ఎందుకంటే ఆయన మిమ్మల్ని తీసుకొని ఆయన చెన్నై తీసుకెళ్ళిపోయారు అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎలా సార్, మీకు ఎలా, ఏ ఊరు ఆయనది, అసలు ఎక్కడ, ఆయన ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? అంటే శోభన్ బాబు గారు అనగానే అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మంచి మనిషి, ఆయన యాక్టింగ్ అన్నా కానీ అన్న ఇప్పుడు కూడా అభిమానులు ఉన్నారు. వాళ్ళ మనవడు ఫోటో ఇస్తేనే లక్షల్లో మంది చూస్తూ ఉంటారు ఇప్పుడు. అవును. అది సార్, ఎలా సార్ ఆయన? శోభన్ బాబు గారిది చిన్నందిగామ అండి. చిన్నందిగామ అంటే జీ కొండూరు మండలం, మైలవరం కాన్స్టిట్యున్సీ. అట్లానే మా నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది ఆ ఊరు, మా నాన్నగారిది వచ్చేటట్టు గొల్లపూడి, విజయవాడ పక్కన గొల్లపూడి తెలుసండి. అవును. మా నాన్నగారు నా చిన్నతనంలో చనిపోయారు. చనిపోవటంలో నేను అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పెరిగా. నాకు నేను పుట్టిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోవటం అంతా అక్కడే నా లైఫ్ అంతా కూడా. అమ్మమ్మ గారి ఇంటి కుంటముక్కలు అనమాట. సుబ్బయ్య గారు అని చెప్పి, కోయ వెంకట సుబ్బయ్య గారు అంటే మా తాతగారు. ఆ రోజుల్లో ఆయన ఎక్స్ మున్సిపల్ అనమాట ఆ ఊళ్ళో. ఆయన ల్యాండ్ లార్డే. ఆ ఇంట్లో నేను అక్కడ పెరిగాము. మాకు మేనమామ 3 ఉండేవాళ్ళు. మేమంటే అభిమానంగా పెంచేవాళ్ళు. అట్లానే శోభన్ బాబు గారు పెద్ద కూతురు అనమాట మా తాతగారికి. మా అమ్మ 4వ సంతానం. శోభన్ బాబు గారు మాత్రమేమో పెద్ద ఆవిడ. ఆ శోభన్ బాబు మొదటి మనవడు కూడా ఆయనే. ఆయన అంటే అందరికీ చుట్టాల్లో కూడా అందగాడు కదా అని చెప్పిన ఆ రోజుల్లో కూడా అందరికి కూడా ఉండేది, మా తాతగారికి వెళ్ళక కూడా. వాళ్ళు ఊళ్ళో 5వ తరగతి దాకా చదువుకున్నట్టున్నారు ఆ రోజు. అది చెప్తేనయ్యా నేను. తర్వాత అప్పుడు చిన్నపిల్లలు మనకు తెలియదు కదా. నాకు ఆయనకి దాదాపు 15-16 ఏళ్ళు తేడా ఉంది వయసు. అయితే చిన్నందిగామలో చుట్టూ వాగు ఉండేది. వాళ్ళకి 70 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ ఆనందం శోభన్ బాబు గారికి వ్యవసాయం బాగానే ఉండేది. వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా వ్యవసాయదారులే. వాళ్ళు ఏంటంటే బాగా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఇక్కడ మా తాతగారికి కూడా అదే పరిస్థితి, మా అమ్మ తండ్రికి కూడా. అది పొలాలన్నీ కూడా కలిసి ఉండేవి కదా వీళ్ళవి. పక్క మా ఊరికి, మా ఈ కుంటముక్కలకి ఒక చెరువు కట్ట అడ్డం. అయితే నడిచి వెళ్ళి ఇప్పుడు సెలవులు వచ్చినప్పుడు మేమని ఏమన్నా అక్కడే తీసుకెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడే తీసుకొచ్చేవాళ్ళు. నేనే 6వ తరగతి తీసుకెళ్ళేవాడిని అన్న కూరగాయల దగ్గర. మా పెద్దమ్మ వాళ్ళు అక్కడనే శనక్కాయలు కానీ ఎట్టండి. అట్లా చిన్నదిగామలో ఆయన ఏమైనా చుట్టూ వాగులు ఉండటం మూలన చదువు వద్దని చెప్పి ఆఫ్ చేశారు వాళ్ళ తాతగారు వాళ్ళు. శోభన్ బాబు గారిని. ఒక రోజుని మా తాతగారికి తెలిసి ఆయన తాతగారు పిలిపించి వాడిని చదువు ఆఫ్ చేయటం ఏంటి అని చెప్పి కుంటముక్కల్లో ఉంచి మైలవరంలో జాయిన్ చేశారు. మైలవరంలో 6th నుంచి SLC దాకా మైలవరం ఒక సైకిల్ కొనిపెట్టి మైలవరం పంపించారు. సైకిల్ వేసుకొని పోయేవాడు. సైకిల్ వేసుకొని వెళ్ళేవాడు. అది మా అమ్మమ్మ గారు చెప్పేవాడు, వాడిని చూసి నేర్చుకుంటారని మేము అలర్ చేస్తా ఉంటే నేను హీరో అవుతా అనేవాడు. అప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి. చిన్నగా అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవాడు, మేము అలర్ చేస్తుంటే వాడిని చూసి నేర్చుకుంటారు అని. ఇట్లా చేసేవాడు. ఆయన డిసిప్లిన్ గురించి, స్కూల్ నుంచి రావడంతో డ్రెస్ ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు, రావడంతో వంకి తగిలిచ్చేయటం, ఇట్లా చేసి ఈ వార్నోలు వాడేవాడు అంట. ఒకే డ్రెస్ వారానికి ఒకటే అది. స్కూల్ నుంచి అలిగేది కూడా కాదంట. జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి వంకి తగిలించుకొని వేసేవాడు. మా అమ్మమ్మ గారు చెప్తా ఉండేవాళ్ళు. అంత ఇదిగా ఉండేవాళ్ళు. వచ్చి చుండు కట్టుకొని స్నానం చేసి వచ్చి, అమ్మమ్మ నేను హీరోని అవుతాననేవాడు అంట. అట్లా చెప్పేవాళ్ళు అని చెప్పేది మా అమ్మ. సరే అట్లా జరుగుతూ ఉండడం. నేను మా మా నాన్నగారు నేను నన్ను కూడా ఇక్కడే పెరగటం, నన్ను ఎత్తుకునేవాళ్ళు అంట. శోభన్ బాబు గారు నిజంగా చెప్పాలి, నన్ను కూడా ఎత్తుకున్నాను. అంటే చిన్నగా మనం కూడా చిన్నపిల్లం కదా, అట్లా ఇది చేసి ఉంటారు. నేను కూడా అందరికి గారాభంగా ఉండేవాళ్ళు. మా నాన్నగారు చనిపోవడం కానీ ఉంటుంది కదా, సానుభూతి ఉంటుంది కదా. అట్లా మా మేనమామలు కానీ అందరూ కూడా బాగా ఉమ్మడిగా ఉండేవాళ్ళు. అందరూ కూడా అందరూ నన్ను మోసేవాళ్ళు అంట, చెప్తూ ఉంటారు అది. సరే తర్వాత నేను చదివేటప్పుడు చదువుకోవటం, ఆ తర్వాత నేను చదవట్లేదని చెప్పి నాకు ఎంతసేపటికి 4 ఫ్రెండ్స్ ఇట్లా ఉండేవాడిని. మరి గారాభంగా పెంచడం, అందరూ మరి గారాభం కదా, మన ఆలోచనలు డిఫరెంట్గా ఉండేది. ఏదో సర్వీస్ అప్పుడులోనే నాకు ఏంటంటే ఎవరికి తీసుకెళ్ళి పెట్టడం ఇట్లాంటివి చేసేవాడిని. నాకు బట్టలు ఉన్నా కూడా స్కూల్లో ఎవరైనా చిరిగిపోయి వేసుకుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని కొంతమంది తీసుకెళ్ళి.
ఈయన అట్లా వెళ్తూ ఉంటే సోహన్ బాబు గారు అప్పటికి వెళ్ళటం ఆర్టిస్ట్ అయిపోయారు. అదే అప్పుడు వీరాభిమన్యు అనుకుంటా ఫస్ట్ సినిమా. మా అందరికి ఇళ్ళకి ఫోటోలు పంపించేవారు అప్పుడు. అందరి ఇళ్ళలో ఉంటాయి వీరాభిమన్యు ఫోటో. తర్వాత లోగుట్టు పరమాణు ఏ ఉండే ఫోటోలు పంపించే అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత నేను సెలవులు అప్పుడు తీసుకెళ్ళటం అనేది అక్కడికి వెళ్ళేవాళ్ళం మద్రాసు. మిమ్మల్ని తీసుకెళ్లారంటే చెన్నైకి? చెప్తా. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. నాకు తర్వాత నేను చదవట్లేదని తీసుకెళ్ళి మా పిన్ని గారి ఇంటి దగ్గర పెట్టాను నన్ను కొంజార్లలో. అక్కడ నేను 10th క్లాస్ దాకా ఈయనేమో మద్రాసు, నేను అటు వెళ్ళాను అనుకోండి. అక్కడ మా చదవట్లేదని 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నేను ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయితే చదవట్లేదని అంటే ఆయన వచ్చి మా తాతయ్య చచ్చిపోయారు అప్పుడు. మా తాతగారు చచ్చిపోతే దినానికి వచ్చి నాతో పంపించండి అసలు ఇక్కడ వద్దని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళిపోయారు చెప్తే తర్వాత ఆయనతో వెళ్ళలేదు. మరి ఇప్పుడు రానని చెప్పి తర్వాత వెళ్ళిన తర్వాత నువ్వు థియేటర్లో ఉండు, థియేటర్లో అన్నీ ఇట్లా ఉండాలి, అదంతా డిసిప్లిన్ అనమాట. సోమబాబు గారి క్రమశిక్షణ అంతా. ఆయనకి డిసిప్లిన్. మరి ఆయన పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే నేను చూసింది, నేను ఎన్టీ రామారావు గారిని చూసా, సోమబాబు గారిని చూసా. వాళ్ళకి ఏదో నెగిటివ్ చెబుతూ ఉంటే వినరండి అసలు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే చూస్తారు. ఏదని చెప్పినా నెగిటివ్ చెబితే వద్దు అసలు వినరు. సోమబాబు గారు తెలిసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూసేవాడిని అనమాట. మనకేమో ఇవన్నీ ఎక్కే కాదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అనేవాడిని. అంటే నీకెందుకు నీ శక్తి లేదు కదా, నువ్వేం చేయగలవు అంటారు అనేవాడు. కానీ నేను పోరాడేవాడిని, అది తప్పు అనేవాడు. ఓకే, శక్తి కావాలరా, పోరాటం మాటలు కాదు. నేను రాజకీయాల్లో వస్తే అక్కడి నుంచి నేను 1 year తర్వాత వచ్చేసా. వీడు ఇంత మంచివాడు, వీడు ఆగమైపోతాడు, వీడికి ఎందుకు రాజకీయాలు ఎట్లా వెళ్ళిపోతాడు, ఎంటలేదు, చెప్పిన మాట ఎంటలేదు అందరితో చెప్పేవాడు. చెప్పినా కూడా నేను వినేవాడిని కాదు. ఎప్పుడు ఈ జనము, ఈ ఆలోచనలు వీటిల్లో ఉండేటప్పటికి అమ్మకి, మా పెద్దమ్మకి అందరికీ చెప్పేవాడు, వాడు జాగ్రత్త చూడండి, చాలా మంచివాడు, వాడేంటో చెడిపోతున్నాడు, అది ఇది. మనకేమో ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు మనకి. ఆయనే పూర్తి డిసిప్లిన్, ఫైనాన్స్కి కానీ అన్ని రకాల డిసిప్లిన్ ఆయన. అరే మనం పొలం అమ్మకూడదురా, పొలం అంటే మనకు లక్షణం, ఇప్పుడు మనకి ఏదన్నా చెయ్యి, పొలం అనేది గజం కూడా అమ్మొద్దని చెప్పాడు. నేను పొలం అమ్ముతా ఉండేవాడిని. అసలు భూమిని మాత్రం అమ్మొద్దని ఆయన ఏం చెప్పేవారండి అప్పుడు. చెప్తారు కదా మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా ఆయన గురించి ఆయన చెప్పిన మాట వాళ్ళందరూ కోటేశ్వరులు అయ్యారు. ఎవరైతే వెళ్ళలేదో అందరూ కూడా దెబ్బతిన్నారు. దాంట్లో ఒకడు, నేను ఒకడిని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చెప్పారు, అరే ఇవన్నీ మామూలేరా, మేమైనా అంతే, ఈ మేకప్ తీసిన సేపే ఇప్పుడు చూస్తారు, ఈ మేకప్ తీసిన తర్వాత మమ్మల్ని కూడా ఎవరు చూడరా, మన జాగ్రత్త మనం ఉండాలిరా, రేపు మీ లైఫ్ అయినా అంతే, ఇవన్నీ సెలబ్రిటీస్ అనుకుంటాం మనం, ఇవన్నీ ఇప్పుడు నమ్మాకని చెప్పేవాళ్ళు. సేమ్ అదే జరిగింది. ఆయన చెప్పింది, నేను ఆయన చచ్చిపోతాను 6 నెలల ముందు వస్తే రేత్రి మేము ఎందుకో అనుకోకుండా ఇట్లా లోకాపురం మాట్లాడుకుంటా, ఈ కబుర్లు చెప్పుకుంటా నేను చెప్పా, అన్న మీరు చెప్పింది కరెక్ట్, నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, నేనేదో రూపాయి విచ్చలుగా ఖర్చు పెట్టగానే అమ్మటాలు ఇవన్నీ చూశాను, మీరు చెప్తే లెక్క చేయలేదు నేను, కానీ మీరు చెప్పిన ప్రతిదీ నాకు కనపడుతుంది ప్రాక్టికల్గా అన్న. అట్లా చెప్పుకుని రేత్రి 2:30 దాకా, ఆ రేత్రి కూడా వెళ్ళి పాపం ఎప్పుడు ఆయన జనంలో 8:30 కల్లా వెళ్ళిపోతారు, పడుకుంటారు, నిద్రపోతారు. ఆయన ఎంతమంది ఉండాలి ఇక్కడ బయట జనం కూర్చొని 8:30కి టైం ఉంటుంది, వెళ్ళిపోతారు లోనకి. 9:30 కల్లా పడుకుంటాడు. పొద్దున్నే లేగొట్టడం, ఆయన కాలకృత్యాలు, ఆసనాలు అని యోగా చేసుకుంటాం, ఆయన కార్యక్రమాలు, ఆయన మా షూటింగ్ రెడీ అవ్వటం, ఆయన అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్ని టైమింగ్స్ కానీ అన్నీ. ఆయన రేపు ఏం చేయాలనేది కూడా అన్నీ రాసి పెట్టుకోవటం, అన్ని కాగితం మీద రాసి ఉంటాయి, టయాలు వేసి పెట్టుకుంటాడు, అన్ని సూట్ కేసులు ఉంటాయి, టైం టేబుల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎవరికేం పని చెప్పాలని కూడా రాసుకుంటారు, పేపర్ మీద ఉంటుంది ఆయన. ఆయన మంచి నాలెడ్జ్ ఉంది, ప్రపంచ నాలెడ్జ్ మొత్తం కూడా, ప్రపంచాన్ని గురించి ఏ జరిగినా చెప్తాడు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నీరు ఎంత ఉంది, ప్రజలు ఎంత, భూమి ఎంత ఉంది, ఎంతమంది నివేశ స్థలాలు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయ భూములు ఎంత ఉంటాయి, రాను రాను జనాభా పెరుగుతారు, ఈ జనానికి భూమి పెరగదు, భూమి తరిగిద్దని. ఎందుకు తరగదు, నేనేమంటే భూమి తరగటం ఏంటండి అంట, అరే సముద్రం పొంగిద్దిరా, భూమి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది, భూమి తగ్గిద్ది తప్ప భూమి పెరగదు రాదు, కాబట్టి జాగ్రత్త పడాలి. భూమి పల్లెటూరులో కూడా అపార్ట్మెంట్లు కట్టే రోజు వస్తుందిరా అన్నాడు. ఏది ఎప్పుడు 50 సంవత్సరాలు కదా చూస్తున్నాగా, మన పల్లెటూరులో అపార్ట్మెంట్లు కడుతున్నాగా, పల్లెటూరులో కూడా అపార్ట్మెంట్లు కడతారన్నాడు. కడుతున్నారు చెప్పాడు కదా.
అంటే ఆయన ఆయన అంత విజన్ ఉంది. అవును. ఆయన జూనియర్స్ కూడా వాళ్ళతో పాటు జయసుధ గారు వీళ్ళంతా కూడా మంచి మాటలు చెప్పేవాళ్ళంట. అమ్మా ఇది ఇట్లా చేయి ఇట్లా చేయి అంటే అందరూ కూడా ఆయన కష్ట సుఖాలు కూడా చెప్పుకునేవాళ్ళు అంటే సలహాలు ఇచ్చేవాడు ఆయనకి. హీరో చెప్పారు, వాళ్ళే చెప్పేది నేను వింటమే. హీరోయిన్ చెప్తా ఉండేవాడు. మొన్న కూడా సోగ్గాడు ఫంక్షన్ చెప్పినప్పుడు కూడా చెప్పారు. వాళ్ళు ప్రతి ఫంక్షన్లో చెప్తూ ఉంటారు, ఇంటర్వ్యూలో కానీ సోన్ బాబు గారి గురించి. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా వాళ్ళు ఆయనకి చక్కగా తింటారని వండి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు వాళ్ళకి. ఆయన ఏం ముట్టుకోడు, ఆయన తింటాడు. ఆయన తినేది కూడా చాలా లిమిట్ అనమాట. ఆయన సొద్దుపప్పు అన్నం ఎక్కువ ఆయనకి ఇంట్రెస్ట్. ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఇంతే తినేది కూడా. చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కాకపోతే ఆయన ఆరోగ్యం పోవడానికి కూడా కారణం కూడా ఆయన నమ్మకమే ఆయన దెబ్బతీసింది. అవునా? అంతేగా. ఎట్లా సార్? ఆయన ఏంటంటే మా తాతగారు, వాళ్ళ తాతగారు అంటే మా పెద్దగారి తండ్రి, మా పెద్దగా వీళ్ళంతా 85-90 ఏళ్ళు బతికారు. 95 ఏళ్ళు. అరే నేను 100 ఏళ్ళు పోతారా, నేను చాలా కరెక్ట్గా ఉంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అసలు డాక్టర్ చూపించుకోడు అసలు. ఆయన అసలు ట్యాబ్లెట్ మా వదిన గారు చెప్తాను, ఎప్పుడో పెళ్ళైన తర్వాత ఒకసారి ట్యాబ్లెట్ వేసుకొని చూసాను జ్వరం వచ్చినప్పుడు మొదట. ఇంతమంది ట్యాబ్లెట్ వాడలేదని చెప్పారు. అంటే ఆయనకి వయసు పెరిగిన తర్వాత మన చేతుల్లో ఏముంటుందండి, మనం ఎంత చేసినా కూడా. అవును, చూపించుకోవాలి కదా. అంటే అంటే ఆ రోజుల్లో ఏంటంటే, ఆ రోజుల్లో ఫుడ్ కానివ్వండి, ఆ రోజు వాతావరణం వేరు. ఇవాళంతా కలుషితమే కదండి వాతావరణం కూడా. పొల్యూషనే కదా. మనం ఎంత మంచిగా ఉన్నా పొల్యూషన్ మనకేం తెలుస్తుంది, ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది మనకు తెలియదు కదా. పొల్యూషన్లో ఏముందో కూడా ఆరోగ్యం మనకు తెలియకుండా దెబ్బతింటుంది. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఫస్ట్ చుట్టాలతోనే వెళ్ళింది ఆ రోజు. తెలిసి వెళ్తే బెడ్రూమ్లో ముందుకు పడ్డాడు. బ్లడ్ ఉంది. పడ్డప్పుడు ఈ కళ్ళజోడు గుచ్చుకుంది అనమాట. అది దాన్ని దూదిపెట్టి అదేమో వీళ్ళు తెలిసి కొంతమంది ఏంటంటే ఉంటారు కదా. ఇప్పుడు ఒక మనిషికి పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, కావాలని అది క్రియేట్ చేసి ఏదో రాజకీయం. చాలా అన్యాయం అనమాట అది. నేనే ఉన్నా క్లియర్గా. అవన్నీ అట్లా ఆయన మీద అపోహలు ఏంటంటే చెప్తూ ఉంటారు. ఆయన ఏంటంటే డిసిప్లిన్ అండి, ఆయన పైన ఆయన చేసుకుంటారు. ఊరిని అల్లరి చిల్లరగా ఎక్కడ ఏది ఉండదు. ఆయన హెల్ప్ చేసేది అంటే ఆయన ఎట చేయాలో, ఎంతమందికి చేయాలో అంతమందికే చేస్తారు. ఆయన చేయాల్సిన వాళ్ళకే చేస్తా, అందరికీ చేయడు. ఆయన ఏదో మన అటాసం ఏదో మన పేరు పెడతారంటే ఉరుకులు పెట్టి డబ్బులు ఇవ్వడం. ఆయన కొన్ని పద్ధతులు ఉన్నాయి, పాలసీ ఉంటుంది. ఇప్పుడు అట్లానే కొంతమంది ఏంటంటే ఏజ్డ్ ఉన్నాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మీరు కంపల్సరీగా మీ మనవడుగా నేను ఎత్తున్నాను, నెలకి 1000 పంపిస్తాను, మీరు ఫ్రూట్స్ తినండి, ఏ ఫ్రూట్స్కే వాడుకోండి, నేను ఏరే దానికి మీ దగ్గర డబ్బులు లేవని అట్లా నా తరపున మీరు ఫ్రూట్స్ తినాలి అని, ఫ్రూట్స్ తినండి మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం. నెలకి 1000 రూపాయలు పంపించేవాళ్ళు అందరూ, పెద్దవాళ్ళు అందరూ, ముసలాళ్ళకి. అందరూ డబ్బులు ఉన్నాళ్ళు అయినా కూడా పంపిస్తాడు. ఆయన తృప్తి. అట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. దాన్ని మీరు తప్పని మీరు ఎట్లా అంటారు? ఆయన ఆలోచనలు ఆయనకు ఉండయి. ఆయన ఆలోచనలు ఆయనకి, మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇంకొక ఆలోచన ఉంటాయి. అదేం తప్పు కాదు కదా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎవరు చేశారు, దాని ధర్మాలు చెప్పండి. సోమబాబు గారి గురించి మాట్లాడటానికి అసలు ఇండస్ట్రీలు మొత్తం చెప్పమనండి. అసలు వీళ్ళు పెట్టింది మనం అనకూడదు ఒకళ్ళ గురించి, కానీ కామెంట్లు కాదు నేను చెప్పట్లా. అంటే మన ఊరినే వేగ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చిన తర్వాత తెలిసి తెలియకుండా మాట్లాడటం, వాటి మీద ఖండించాలనుకుంటే ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అనవసరం. మేము మాట్లాడడం తెలిసి తెలియకుండా మాట్లాడతారు. ఆయన ఏ ఊరో తెలియదు. ఆయన ఉంది పెరిగిందంతా చిన్నదిగా ఆయన ఊరైతే కుటుంబంలో పెరిగింది ఎస్ఎల్సి దాకా. ఆ తర్వాత మైలవరంలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన డిగ్రీ బందర్ వెళ్ళి చేరారు. తర్వాత గుంటూరులో చేరారు. గుంటూరు నుంచి మద్రాసు వెళ్ళిపోయారు ఎల్ఎల్బి చదవటానికి. అక్కడి నుంచి ఇండస్ట్రీ ఆయన లైఫ్ అట్లా చేసుకుంది. సార్ ఎన్టీఆర్కి శోభన్ బాబు గారి అనుబంధం ఏంటి? చాలా సినిమాల్లో ఫస్ట్లో ఈయన బాగా హెల్ప్ చేశారని చెప్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన అభిమానం అండి. ఆయన ఇంట్లో కూడా ఎన్టీ రామారావు గారు ఫోటో ఆయన అంటే అందరితో అభిమానంగా ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఆయన బాగా ఇంట్రెస్ట్ కూడా. ఎన్టీ రామారావు గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఎన్టీ రామారావు గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మొత్తం హైదరాబాద్ వచ్చారు ఆయన షూటింగ్కి. ఆయన ఇంటికి వెళ్ళి చెప్పొచ్చి కలిసి వచ్చాడు ఒక బొకే ఇచ్చి. వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడు ఇది 93 ఆ టైం అనుకుంటా, ఎన్నికల ముందు లక్ష్మీపార్వతి గారిని మ్యారేజ్ చేసినప్పుడు. అప్పుడు వెళ్తే తమ్ముడు వచ్చాడని చెప్పి పెసరట్లు వేయించి పెట్టి మంచి కూర్చోబెట్టుకొని కూర్చున్నారు. ఆ సందర్భంలో చెప్పేటప్పుడు ఏదో మాట్లాడుతూ మాటలు ఏదో వచ్చి నా గురించి చెప్పాడు.
మా తమ్ముడే చెప్తా ఉంటాడండి, ఆయన గురించి? చెప్తుంటే తమ్ముడు చెప్పాడండి అన్నాడంట. ఎవరు వారు అన్నాడు. ఉమ్. ఆయన క్రాంతికి మాట్లాడతారు ఆ, కదా. ఎవరు వారు? ఎవరు వారు అంటే ఇట్లా అంటే జ్యేష్ఠ రమేష్ మైలవరం అండి, ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ఉమ్. 89 ఓడిపోయాడని చెప్పాడు. ఉమ్. ఈయన అప్లికేషన్ కూడా పెట్టుకోడు అసలు. ఉమ్. ఆయన ఇండైరెక్ట్గా నా తమ్ముడు అని చెప్పడానికి చెప్పాడు. అది కూడా చెప్పడం యాక్చువల్గా. అది కూడా ఎందుకు చెప్పాడు అంటే ఆయన నేనంటే మంచి అభిమానం ప్రేమ ఉండేది, అది వాటేసుకునే ప్రేమ అంటే చెప్పడం అట్ట. ఆయన ఆలోచన అట్టుంటే నా మీద గుడ్డా సౌందర్యేశ్వరరావు వీళ్ళందరూ ఉమ్. కొంతమంది యాంటీగా తయారు చేసి, ఉమ్. ఆయనకేమో మైలవరం మీద ఆలోచన ఉండేది, నన్ను ఒక్కడ కొడితే సీటు ఆయనకు వస్తుందని. అవును. ఈ లోకల్గానే వీళ్ళు ఎవరు పనికిరాలని వీళ్ళని రెచ్చగొట్టేవాడు. ఉమ్. వీళ్ళు 10 మంది వెళ్ళి ఏం చేశారు, నువ్వే క్యాండిడేట్ అని, నువ్వే క్యాండిడేట్ ఎవరు కావాలని చెప్పేసి రమేష్ కాకుండా చేయమని చెప్పి పంపించేవాడు బ్యాకింగ్ ఉండి ఆయన దగ్గరికి, ఆయన పెద్ద ఆయన దగ్గరికి. దగ్గరికి. వీళ్ళందరూ వెళ్ళి నా మీద చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఈయన నేను కష్టపడి పని చేయడం, నేను ఇంకోటి ఆలోచన చేసేవాడిని కాదు. ఇవన్నీ మనకు తెలీదు, ఈ వెనక బ్యాక్. అసలు ఏమైనా చెప్పుకొని మనకు అనవసరం, అసలు నాకు అసలు ఆలోచనే ఉండేది కాదు. చాలామంది అనుకుంటారు ఏంటి పట్టించుకోడండి. చంద్రబాబు గారు కూడా నన్ను అనేవాడు, చాలా ఈజీ గోయింగ్ అతను ఏంటి అట్టుంటాడంటే, ఎందుకు పట్టించుకో. నేనేమంటానంటే పని చేయాలి జనం పని కోసం. చేయాలి. నేను అవసరం అయితే నేను అవసరం అనుకున్నాను అనుకోండి, మీరు నన్ను తీసుకుంటారు. మీకు అవసరం లేదంటే నేను ఎంత కాకపడితే మీరు ఎందుకు తీసుకుంటారు? అసలు నా అవసరం ఉందని నేను క్రియేట్ చేసుకుంటా. నేను అవునా కాదని నువ్వు డిసైడ్ చేసుకో, అది నా పద్ధతి, అంతే కదా. అట్లా నా పాలసీ అట్టుండేది. వీళ్ళందరూ చెబుతా ఉంటే వెళ్ళి మీ బట్టి వాళ్ళు ఉంటారు కదా, నేనంటే అభిమానం పడేవాడు, సోహన్ బాబు గారు అంటే అభిమానం. ఆ తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే మద్రాసు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళేవాళ్ళు లేండి బాగా వీళ్ళంతా. ఆ వెళ్ళినప్పుడు ఏంటి సార్ మీరు ఏం పట్టించుకోరేంటి రమేష్ గారి గురించి, ఆయన ఒక్కడు కష్టపడుతుంటే మీరు ఎవరు మీ బట్టి వాళ్ళు ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు ఎట్లాంటి ఏదో చెప్తాడు. చాలా మంచోడమ్మా మేము చెప్తే ఎండో వాడు వాడికి రాజకీయం వద్దంటే అదే దాన్ని ఎన్నుకున్నాడు, కావాలంటాడు అని చెప్పి అప్పుడు ఓడిపోయి ఉన్నా నేను. రెండోసారి జరిగినప్పుడు అని చెప్పి అది మనసులో ఉన్నట్టుంది. ఆ మనసులో ఉండి ఆయన రామారావు గారు చిన్నయ్యంకుడు ఈయన మంచి ఫ్రెండ్స్. ప్రసాద్ గారు విజయవాడలో ఉంటారు, ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడతారు, భాష కూడా చాలా బాగుంటుంది. సోహన్ బాబు గారికి బాగా ఇష్టం. విజయవాడ వచ్చినప్పుడు చక్కగా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారు. అట్లా హైదరాబాద్ వెళ్ళినా కూడా కలిసి బాగా వాళ్ళిద్దరు మంచి దోస్తులు. అట్లా ఆయనకి ఏం చేసి ఇట్లా దాన్ని చెప్పాడు పెద్ద ఆయన దగ్గర ఇట్లా సంగతి అని చెప్పి. పెద్ద ఆయన దగ్గర చెప్తే పెద్ద ఆయన ఓకే అని చెప్పారు. తర్వాత ఇక మాట్లాడుకున్నారు, అయిపోయిన తర్వాత చిన్నయ్య కూడా చెప్పినట్టు ఉన్నాడు, నేను వెళ్ళాను ఇట్లా కలిశాను, పెద్ద ఆయన కలిశాను, ఇట్లా సందర్భంలో మనవాడిని కూడా చెప్పాను ఇట్లానే, నా తమ్ముడని చెప్పొచ్చాను, వాడికి ఏదన్నా ఉంటే మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆయనకి చెప్పాడు. వాడిని ఇబ్బంది పెడుతున్నారంటని నాతో చెప్పలా, అది చెప్పడు అట్లాంటివి అసలు. ఆయనతో చెప్పినట్టున్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, వస్తావా రమేష్ అన్నాడు. పెద్ద ఆయన దగ్గరికి కలుద్దాం, పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాను, వస్తావా అన్నాడు. అసలు మా పెద్ద ఆయన దగ్గరికి కలుద్దాం అంటే పెద్ద సంతోషం కదా. ఇమ్మీడియట్గా వస్తానండి అని చెప్పి, రేపు పొద్దునే వచ్చేసే పొద్దున్నే రాత్రి బయలుదేరదాము వచ్చేసాయని చెప్పి కారు వేసి ఆయన కారులోనే వెళ్ళాం. వచ్చి నిజాం క్లబ్ రూమ్ తీసుకొని అక్కడ దిగి స్నానాలు అవి చేసుకొని పొద్దున్నే 8 గంటలకు వెళ్ళాం, 9ంటికి. వెళ్ళటంతో బావగారు రండి అన్నారు. కూర్చున్న తర్వాత కూర్చో బ్రదర్ అన్నాడు. కూర్చో బ్రదర్ అంటే నేను మనకు పెద్ద ఆయన దగ్గర కూర్చోలేం కదా, కూర్చున్నప్పుడు కూర్చోండి అన్నాడు గట్టిగా. తర్వాత ఒక లక్ష్మి అని పిలిచి బంధువులు వచ్చారు, టిఫిన్ పట్టురమ్మన్న. ఈలోపు అమ్మగారు రావటం ఇవన్నీ చేయటం ఎంత జరిగింది. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత బ్రదర్ సోహన్ బాబు ఏమవుతాడు అన్నాడు. నేను 82 నుంచి ఉన్నాను, అప్పుడు దాకా లేదు. ఏమవుతాడంటే అన్నయ్య అండి అన్న, మా పెద్దమ్మ గారు అబ్బాయి అండి అన్న. ఏం మా దృష్టికి తీసుకురాలేదన్నారు. అంటే మేము ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి తిరుగుతున్నామండి. ఎన్టీఆర్ మీకంటే గొప్పవాడు ఆయన అయితే ఆయన పేరు మీ దగ్గర చెప్తాం, మేము మీ పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని మేము ఆయన పేరు మీ దగ్గర చెప్తాం. ఎస్ యువర్ కరెక్ట్ అన్నాడు. ఎన్టీఆర్ఏ సుప్రీం, ఎన్టీఆర్ఏ మాకు దేవుడు అని చెప్పారు. అట్లా జరిగింది అప్పుడు. ఓకే, ఆ రకంగా జరిగి ఆ రకంగా ఇదంతా ఇదైంది. ఆ రోజు ఆయనకి పలానా అని తెలిసింది. అప్పుడు దాకా కూడా ఆయనకి తెలియదు. నేను నేను ఒక రమేష్ గానే ఇదయ్యాను తప్ప ఎప్పుడు తమ్ముళ్ళకి ఎప్పుడు లేదు అసలు ఆలోచన. అసలు చెప్పుకునే వాళ్ళం కాదు. బంధుత్వాలు కాబట్టి రాష్ట్రంలో ఉన్న అంత పెద్ద వాళ్ళంతా బంధుత్వాలు ఉండేవా. ఎందుకు దేనికి ఉపయోగం?
మాదంతా స్వయం కృషి, స్వశక్తి, ఆలోచన, మా విధానాలు వేరుగా ఉంటాయి. మాకు ఎంతసేపటికి ఎన్టీఆర్ ఆయన పిలుపుతో వచ్చాం, ఎన్టీఆర్ మాకు చూసుకుంటాం తప్ప మాకు ఇంకొక ఆలోచన ఏముంటుంది? లేదు. అవును. మేము సోమబాబు గారి పేరు చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. లేదు. ఆయనే మాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తే, ఎవరు లేకుండా 89లో నాకు సీట్ సీట్ ఇస్తే ఇచ్చాడు, అదే గొప్ప కదా. అది కదా. ఉమ్. అసలు ఒక సామాన్య కార్యకర్తగా ఇస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు. ఉమ్. రమేష్ ఏంటి టికెట్ ఏంటి? కృష్ణా జిల్లాలో ఎంతమంది అతిరథ మహారాజులు ఉంటారు? అవును. అదిట్లో మైలవరంలో చరమలేఖ గారు వీళ్ళంతా ఉన్నారు. యమాయిలు. దాంట్లో ఎంఐఎంలో నేను అప్పుడు కుర్రాడిని, దండలు. ఒక సామాన్య కార్యకర్తనే. ఉమ్. వాడి టికెట్ ఇచ్చారంటే ఆశ్చర్యం ఉంటుంది కదా. ఓకే. నేను కోటేశ్వరుడా, జమీందారా, ఎందుకు ఇచ్చారు? ఉమ్. ఓన్లీ వర్కరు, కార్యకర్త ఒక పని చేస్తాడు అనేది ఒక ఆలోచన. అది ఐడెంటిటీ చేశాడు ఎన్టీఆర్. అది ఉమ్. ఇవాళ ఎవరండి, నీ దగ్గర డబ్బు ఎట్టుంది, ఎంత సంపాదించా మాకు అనవసరం. ఎంత ఖర్చు పెట్టగలవు, ఎంత ఓటుకి ఎంత ఖర్చు ఇచ్చి పెట్టగలవు, డబ్బులు ఎంత తీసుకోగలవు, ఇస్తారు? ఇదే చూస్తున్నారు. ఆ పార్టీలో ఉండి నన్ను ఇచ్చినా ఇవాళ నా పార్టీలోకి వస్తే నేను సీట్ ఇస్తా, అంతే అయిపోయింది. అయిపోయింది. ఈ పార్టీలో ఉండి ఆ నాయకుడిని తిట్టినా అక్కడికి వెళ్తే వాళ్ళు సీట్ ఇస్తున్నారు. విలువలు లేవు. విలువలు లేవు. ఉమ్. ఏముంది రాజకీయం వల్ల? సార్ ఇంకోటి కూడా, అంటే శోభన్ బాబు గారి మ్యారేజ్కి సంబంధించి చూస్తే, అంటే ఆయన మేనమామ కూతురుని చేసుకున్నారు అని అంటారు, నిజమే సార్? అది ఏదైనా లేదండి, కరెక్ట్ కదా? ఒట్టిది. ఎవరో ఎక్కడో ఇంటర్వ్యూలో మేనమామ కూతురుని చేసుకున్నారు, అట్లా పిల్లల గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడ సార్, ఎలా అది ఏమని చెప్తారు? పొట్టిపాడు అండి, పొట్టిపాడు ఆత్కూరు, గన్నవరం దగ్గర పొట్టిపాడు ఆత్కూరు, మా వదిన గారు దా ఊరు. ఓకే, మీ వదిన గారు. పెద్దల కూతురికి సంబంధమే, అట్లాంటి మేనతో బంధువులు. మేనరికం ఏం లేదు. మా తర్వాత ఆయన సాంబశివరావు సోమబాబు గారు తమ్ముడు చేసుకున్న మా పెద్దవాళ్ళ మామ గారు అమ్మాయి, రెండో అమ్మాయిని చేసుకున్నారు. ఓకే, వాళ్ళు ఓకే, అట్లా మేనమామ. రెండో అన్నయ్య సోమబాబు గారు తర్వాత ఆయన. సార్ ఇంకోటి కూడా, వాళ్ళ పిల్లలతో మీకు అనుబంధం ఎలా ఉండేది? వాళ్ళ అబ్బాయి నిజంగా ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు, శోభన్ బాబు గారు లాగా ఉంటారు. ఆయన సినిమాల్లోకి రాకపోవడానికి అందరూ కూడా కారణం ఏదే ఉంది? ఆయన వద్దనేవాడా? ఎందుకు మనకి ఇది ఎందుకు ఈ సినిమాలు, లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా? ఫస్ట్ నుంచి అంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదండి ఆయనకి. శోభన్ బాబు ఆయన గారి చెప్పేది ఏంటంటే ఉమ్. కష్టపడాలి, 24 పొద్దున్నే వెళ్ళాలి, కష్టపడతారు. ఆ లైట్ల దగ్గర, ఇప్పుడు లైట్ ముందు అంత చాలా హీట్ కదా. అవును. ఇప్పుడంటే ఏదో కూల్ లైట్స్ వచ్చాయి, టైమింగ్స్ వచ్చినాయి. అప్పుడులో టైమింగ్స్ ఏమున్నాయండి, రోజుకి 3-4 షిఫ్ట్లు చేసేవాళ్ళు, 4 సినిమాలు చేసేవాళ్ళు, సంవత్సరానికి వచ్చి 10 సినిమాలు చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. ఓకే. 7-8 సినిమాలు చేసేవాళ్ళు, 7 నుంచి 10 దాకా చేసేవాడు. కృష్ణ గారు అయితే 15 కూడా చేసేవాడు. ఆ రోజులు అయ్యే పరిస్థితి. ఆ కష్టం అంతా ఎందుకు? పిల్లలు చక్కగా చదువుకొని ఏదో చేసుకుని చక్కగా హ్యాపీగా ఉండాలి, కానీ ఈ లైఫ్ ఎందుకు అనేది ఆయన ఉద్దేశం. రెండోది, సినిమా ఫీల్డ్ అంటే రాంగ్ రూట్లోకి వెళ్తారండి, చెడిపోతారు. ఎక్కువ మంది అక్కడ సినిమా ఫీల్డ్లో చూస్తారు కదా, 90 మంది చెడిపోతారు, 10 మంది సక్సెస్ అయ్యేది. కానీ ఈయన మాత్రం చాలా డిసిప్లిన్గా ఉన్నాడండి. ఇది ఏ హ్యాబిట్ లేదు ఈయనకి. హ్యాబిట్స్ ఈజీగా అలవాటు అవుతాయి, ఎడిక్ట్ అవుతారు. అందుకని ఆయన సినిమా ఫీల్డ్ అంటే వ్యతిరేకంగా ఉండేవాడు. అందుకని పిల్లల్ని ఎప్పుడు ఎంటైన్ చేయాల. మామూలు షూటింగ్కి వెళ్ళాలన్నా రానిచ్చేవాడు కాదు, ఎప్పుడు బలవంతాన్ని తీసుకెళ్ళేవాడు. కారెక్కించుకొని వెళ్ళి కార్లో కూర్చొని దిగరని మోరం చేసి తప్ప తీసుకెళ్ళి. అప్పుడు ఎప్పుడు నన్ను 1-2 సార్లు తీసుకెళ్ళారు అక్కడ చిన్నప్పుడు. బాగా గుర్తుంది. ఏది సత్యమేజ్ అయితే ఏదో ఉంది సినిమా, అప్పుడు ఏదో అప్పుడు వెళ్ళా నేను. ఓకే. సరే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళారండి, బిఫోర్ సినిమాల్లో ఉన్నారా? మ్యారేజ్ అయ్యాకనే వెళ్ళారు. ఓకే. ఓకే. ఆయన కష్టాన్ని నమ్ముకుంటాడండి. నేను ఇప్పుడు ఎన్టీఆర్ అయినా చంద్రబాబు గారు అయినా వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చారు. వ్యక్తులను ఎవరు నమ్మల, వాళ్ళు చేసే కష్టం వాళ్ళకి నమ్మకం, వాళ్ళ అదృష్టం కూడా అదే. వాళ్ళు అట్లానే సక్సెస్. సార్ ఒకటే ఒక డౌట్ సార్, ఆయన అందగాడు, సోగ్గాడు, రంగుల ప్రపంచం, ఇంతమంది హీరోయిన్స్, ఆయన ఎంతమంది నాకు తెలిసి ఆయన అంటే ఇష్టం అని చెప్పుంటారు. ఆయన కానీ ఎక్కడ కూడా కూడా ఆయన అంటే ఆ రూట్లోకి, రాంగ్ రూట్లోకి వెళ్ళలేదు. ఆయన ఏంటంటే ఒకటండి, ఆయనకి నిజంగా సోమన్ బాబు గారు సక్సెస్ అంత అందగాడు, మీరు ఏదైతే హీరోయిన్లు అట్రాక్ట్ అవుతారు ఇదంతా ఆయనకి ఎక్కడ ఇదని చెప్తున్నారు. ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఇప్పుడు సోమన్ బాబు గారు చనిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? దాదాపు 8లో చచ్చిపోయారు అనుకుంటా. 8 అంటే 13 ఏళ్ళు అయిందా? అయ్యో, 18 ఏళ్ళు. సినిమాకు దూరం అయ్యి ఎక్కువ అయింది, ఎక్కువ సంవత్సరాలు. అంతకుముందే సినిమాకు దూరం. ఆయన ఉద్దేశం ఏంటంటే, హీరో గారు నన్ను చూసారు, ఇదే రకంగా ప్రజల హృదయాల్లో ఉండాలి తప్ప ఇంకో రూపంలో నన్ను చూడకూడదనేది ఆయన ఆలోచన. అట్లా ఆయన బ్రేక్ చేసుకున్నారు, సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. హీరో అనే ముద్ర, హీరో కానీ హీరో ఉండాలి అంతే హృదయాల్లో, ఇంకో ముద్ర అనేది ఉండకూడదని ఆయన అక్కడ డ్రాప్ అయ్యారు.
అది గ్రేట్. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఒకటి. రెండోది ఎన్టీ రామారావు గారు కూడా అంతే కదా. ఆయన వచ్చి రెండో ఎంపీ చేసి ఇక్కడ ఒక హీరోగా వచ్చేసి ఈయన ఇండస్ట్రీ వీళ్ళ గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరైతే వీళ్ళ చరిత్రలు తీసుకుంటే నిజంగా బాగుపడతారు పిల్లలు. ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా ఇదయ్యారు. అట్లానే సోహన్ బాబు గారికి ఈ రోజు కూడా అభిమానులు ఉన్నారంటే అది గ్రేట్. అసలు ఇవాళ నిజంగా నేను ఎంత మాదేముంది సార్, బంధువులు అని ఇంకోటి మీరు చెప్తారు. అసలు ఏదో చెప్పుకోవచ్చు. సోహన్ బాబు గారి అభిమానులు ఉన్నారు ఈ రోజు కూడా. రాష్ట్రం మొత్తం కూడా నిజంగా ఇప్పుడు కూడా ఆయన కోసం ఫంక్షన్లు చేస్తారు వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని. ఏం ఆశించారు ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటంటే సోహన్ బాబు గారి వల్ల మేము అందరం కూడా లాభం అంటే బాగుపడ్డాం. ఆయన ఒక ఆలోచన విధానాలను మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మేము ఆ రకంగా మాకు చెప్పారు, మేము ఆ రకంగా మేము అభిమానం సినిమా ఆయన ఒకటే చెప్పేవారు. అసలు ఈ రియల్ ఎస్టేట్ ఈ భూమి ఇవన్నీ ఆయనకి ఎప్పటి నుంచి అండి? అందరికి చెప్పేవాళ్ళు అండి, వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన ఇలా జాగ్రత్తగా చేసుకోది అందరికి చెప్పేవాళ్ళు. ఆయన బుక్ నాకు చెప్పే కదండి. బుక్ ఎంతసేపటికి ఆయనకి మొరలో ఆయన నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆ నీరు ఎంత ఉంది, భూమి ఎంత ఉంది, ప్రజలు ఎంతమంది, రేపు ఫ్యూచర్ ఏంటి, అసలు నువ్వేం చేయవసరం లేదు, నీకు గజం వస్తే నీ దగ్గర 100 రూపాయలు వచ్చి తెలంగాణ ఇదే చెప్పాడు. 100 రూపాయలు వచ్చిన 100 రూపాయలు పెట్టుకోమని అట్లా చెప్పేవారు ఆయన. అది తీసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అట్లానే వీళ్ళు కూడా ఫ్యాన్స్ ఒకవేళ సక్సెస్ అయినంత మాత్రం ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంటే ఆయనకున్న విలువల్ని ఈ రోజు కూడా విలువలు కలిగినటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి. అది గొప్పతనం. అవునండి, సోహన్ బాబు గారి అభిమానులు విలువలు కలిగినటువంటి వాళ్ళు. నిజంగా అదే సోహన్ బాబు గారు ఉండగానే చెప్పారు నా వారసులు వాళ్ళే అని. అంటే ఆయన సంపాదన కాదు వారసులు, ఆయన నిలబెట్టడానికి ఆయన వారసులు అంటే ఆయన మంచితనానికి ఆయన ఆశయాలకి నాకు వారసులు నా ఫ్యాన్స్ అభిమానులే అన్నాడు. అంటే అభిమానులు అంటే వాళ్ళ విలువలు కలిగినటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి. అది గ్రేట్. అది ఎవరికి లేని చెప్పుకుంటానికి ఈ రోజుకి కూడా నేనే ఆశ్చర్యపోతా చెప్పాలంటే. వాళ్ళందరూ చూస్తే నాకు నేనే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తా. వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు అసలు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సమాజంలో సినిమాలు ఎట్లున్నాయంటే అభిమానులు అంటే హీరోలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, మాకు బెనిఫిట్ షోలు ఇవ్వండి, బెనిఫిట్ షోలు టికెట్లు అమ్ముకుందాం అని ఇవ్వకపోతే తిట్టలు హీరోని లేదా జెండాలు దాని రకరకాలన్నీ చేస్తారు. వీళ్ళు అసలు పట్టించుకుని వీళ్ళు మేము ఎవరు పట్టించుకో మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయినా కూడా. బట్ ఈ రోజు కూడా అందరూ కూడా చక్కగా అయితే పిలుస్తారు, ఫంక్షన్లు ఉంటే పిలుస్తారు. మా సోహన్ బాబు గారు పిల్లలు కానీ అందరితో బాగుంటారు, అభిమానులు అందరూ వస్తూ ఉంటారు, ఫంక్షన్లో పిలుస్తారు, కొంతమంది ఉంటారు, కలుస్తూనే ఉంటారు. ఆ గౌరవం ఉంటుంది. కానీ ఈ సినిమాలకి ఇట్లా చేయండి అని ఎంకరేజ్ చేయటం కానీ అట్లాంటివి ఎప్పుడూ లేదు. నేనే ఈ మధ్య వాళ్ళతో నేనే కలుస్తాను, వీళ్ళందరూ ఇట్లా కష్టపడుతున్నారు పాపం, వాళ్ళతో నేను కూడా జాయిన్ అవ్వాలని నేనే అనుకుంటా, చేయాలి అని చెప్పి. ఆ రకంగా నేను వాళ్ళని నేనే కలుస్తాను, అప్రోచ్ అవుతూ ఉంటాను. వాళ్ళు కూడా పాపం చాలా మంచి వాళ్ళు సోహన్ బాబు గారి ఫ్యాన్స్. అది గ్రేట్. సోహన్ బాబు గారి గురించి ఆయన చరిత్రలో అది ఒకటి చెప్పుకోవాల్సిన విషయం. రమేష్ గారు, శోభన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రువు. ఆయనకు అందరూ కూడా ఫ్రెండ్సే. అంటే ఎక్కువగా ఆయన సాన్నిహిత్యం ఎవరితో ఉండేది సార్? ఎక్కువ ఎవరితో ఉండేవాళ్ళు అంటే ఏం చెప్తారు? ఆయన అందరితోనూ జనరల్గా బాగుంటారండి. బాగా అరే ఓరే అనుకునేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అలా దాంట్లో కృష్ణరాజు గారు ఒకళ్ళు, చంద్రమోహన్ గారు ఒకళ్ళు, ఎస్ వెంకటరత్నం గారు అని కెమెరామెన్ ఉండేవాడు, రాజ్బాబు గారు ఒకడు. వీళ్ళందరూ కూడా ఆయన బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, అరే ఒరే అనుకునేవాళ్ళు. అట్లాగే దాసనారాయణరావు గారు బావగారు అంటే పిలుచుకునేవాళ్ళు. ఇద్దరు బావగారు అండి. ఎందుకంటే స్వయంవరం అలాంటి పెద్ద పెద్ద సూపర్ హిట్ చేశారు ఇద్దరు. ఆ వాళ్ళకి బాగా అప్పుడు మనం 75 years ఇది చేసినప్పుడు కూడా దాసనారాయణరావు గారు అంతా ఆర్గనైజ్ చేసి సోహన్ బాబు గారు చాలా ఫంక్షన్ చేశారు భారీ ఎత్తున. ఆయన చనిపోయిన తర్వాతే మా ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిపి అంతా దాసనారాయణ నాయకత్వంలో జరిగింది. ఆ రోజు కూడా చెప్పారు, ఆయన చెప్పారు, కృష్ణరాజు గారు చెప్పారు. ఆ రోజు అందరూ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వచ్చారు. 75 years చేసినప్పుడు సోహన్ బాబు గారిని ఫంక్షన్ చేశారు, బాగా చేశారు. అట్లా ఆయనకి రిలేషన్ అందరితోనూ బాగుంటారండి. అసలు సహజంగా ఎవరు కదా ఆయన ఎవరికి వ్యతిరేకం అనేది ఎక్కడ ఉండదు. ఎవరైనా చెప్పినా కూడా మనకెందుకు అనుకొని అంటారు. కానీ ఆయన కూడా హీరోయిన్స్ తో కూడా చాలా రెస్పెక్టివ్ గా ఉంటాడంట. అందరితో రెస్పెక్టివ్ గా ఉండేవాళ్ళంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు చివరిగా. నమస్కారం రమేష్. థ్యాంక్ యూ.